2009లో పార్లమెంటులో చట్టం చేయబడి 2010లో అమల్లోకి వచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం మరి తెలంగాణ రాష్ట్రంలో నేటికి అమలు కాకపోవటానికి గల కారణాలని చూపిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితేనన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందనేటటువంటి ఆలోచనతోనే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి చట్టం ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా తెలవకుండా మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి దుర్మార్గుల పాలనకు మరి చమరగీతం పాడి మరి ప్రత్యామ్నాయమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మరి 2009లో పార్లమెంట్లో చట్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మరి యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అమలు చేయకుండా నీరు గార్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి పిలుపు మేరకు ఇవాళ ఇందిరా పార్కు చౌరస్తా దగ్గర మరి అశేషమైనటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క ఇందిరా పార్కు ధర్నా కార్యక్రమానికి రావడాన్ని స్వాగతిస్తూ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యానికి మరి ఇది సూచనగా మేమందరం కూడా అభివర్ణిస్తూ మరి ఈనాడు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మరి ఎందుకు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయట్లేదని ప్రశ్నించినటువంటి గొంతుక ఇవాళ ఎక్కడ మూగపోయింది, ఎందుకు ఇవాళ ఆ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతలేరు? ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళలో కార్పొరేట్ కాలేజీలలో 25% ఉచిత నాణ్యమైనటువంటి విద్య అందితే మరి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారు. మరి అభివృద్ధి చెందితే ప్రశ్నించే గొంతుకలుగా మారి మా యొక్క అధికారానికి బీటలు వాడతాయనేటటువంటి అధికారం బీటలు వాడుతుంది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఈ అగ్రవర్ణ పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎండగడుతూ మరి బేషరతుగా వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేసి మరి రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని మరి ఈనాడు పిలుపునివ్వడం జరిగింది. లేని పక్షంలో మరి భవిష్యత్తులో 2028లో జరిగేటటువంటి మరి అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని బొంద పెడతామనేటటువంటి మరి సూచనతో ఇవాళ ఐక్యమై ఇవాళ తెలంగాణ నడిబొడ్డున ఆ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మరి తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఎవరి సద్యహాలు పట్టుకొని వచ్చి మండు టెండలు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలే మరి దానికి పునాదులు అవుతారనేటటువంటి వాస్తవాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇప్పటికైనా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు గడిచిపోతున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల కోసం మీరు చేసిరో మరి చూపించాల్సిందిగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి 3-4% లేనటువంటి వాళ్ళని మా బీసీ సమాజం మరి ఏళ్ల తరబడి మా భుజాల మీద మరి తీసుకుపోయి మిమ్మల్ని అధికారంలో దించితే ఇవాళ 3-4% ఉన్నటువంటి మీ వర్గాల కోసం తప్ప ఎక్కడ కూడా ఈ బడుగు బలహీన వర్గాల కోసం మీరు చేసింది ఏం లేదనేటటువంటి వాస్తవాన్ని మా సమాజం గమనించింది. అందుకని ఇవాళ ఒక్కొక్కటిగా మీరు చూస్తూ ఉండరు. మరి మొన్నటికి మొన్న ఖమ్మంలో జరిగినటువంటి నిరుపేదల గుడిసెల తొలగింపులో కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఘటన కావచ్చు, మరి అంతేకాకుండా సిరిసిల్ల జిల్లాలో రైతులు చేసినటువంటి ధర్నా కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ బీసీలంతా ఐక్యమైనటువంటి సందర్భం. మరి రాబోయే రోజుల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మరి మాస్టర్కి ఏదైతే ఉందో రాజ్యాధికారం, ఆ రాజ్యాధికారంతోనే మా బడుగు బలహీన వర్గాల యొక్క బతుకుల్లో మార్పు వస్తుంది అనేటటువంటి మరి నినాదంతోనే తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ముందుకు పోతా ఉన్నామని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి మా బడుగు బలహీన వర్గాలు మన ఓటు మనం అనేటటువంటి నినాదంతో ఇవాళ ఏదైతే 3-4% ఉన్నటువంటి అగ్రవర్ణాలని మరి ఇవాళ తీన్మార్ మల్లన్న గారు చెప్పినట్టుగా మరి బేరగీసి ఇవాళ ఆ వర్గాలకు ఓటేసేది లేదు, ఆ వర్గాలని ఓటు అడిగేది లేదనేటటువంటి నినాదంతో మరి మన హక్కులు సాధించుకోవడం కోసం ఇవాళ రైట్ టు ఎడ్యుకేషనే కాదు ఇంకా అనేక రకాల సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి సందర్భం. ఈ పోరాటాల ఫలితంగా వాళ్ళు చేస్తారా, చేయకపోతే అధికారాన్ని అందుకొని మనం చేసుకుందాం అనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నుండి ప్రజలందరూ గమనించాలి, 2009లో చేసినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ వీళ్ళ ఇళ్ళ నుంచి ఇచ్చేది కాదు, వీళ్ళ జేబు సంస్థల నుంచి ఇచ్చేది కాదు. ఇక్కడ విద్యా వ్యవస్థ నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు మరి 100 మంది విద్యార్థులు ఉంటే 25 మంది పేద విద్యార్థులకు విద్యను అందించాల్సినటువంటి వాటిని కూడా మరి వీళ్ళు అమలు చేయట్లేరంటే అర్థం వాళ్ళతోని మరి వసూళ్ల రాజ్యాన్ని మరి వసూళ్ళు తీసుకొని మరి ఆ యొక్క దోపిడీకి తెగబడి ఆ దోపిడీ మరి ఈ రకమైనటువంటి చట్టాన్ని అమలు చేస్తే ఆ దోపిడీ ఉండదు కాబట్టి మరి వాళ్ళ పేద ప్రజలు నోర్లు కొట్టి దోచుకుంటున్నటువంటి దుర్మార్గుల్ని బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 2019లో మరి ఏదైతే ఈ రాష్ట్రంలో కులగణనల ద్వారా లెక్కలు చూపించారు 11% ఉన్నటువంటి మరి అగ్రవర్ణాలకు మరి అందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కానటువంటి పేద వర్గాల కోసం ఈడబ్ల్యూఎస్ రూపంలో 2019లో చట్టం చేస్తే
మరి వారం రోజులు తిరగకముందే ఈ రాష్ట్రాలు మరి ఆ యొక్క బిల్లుని అమలు చేస్తూ ఆ చట్టాన్ని అమలు చేస్తూ మరి 5% 3% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఎందుకు ఇస్తున్నారో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. దీనికి కారణం మరి వాళ్ళ చట్టం చేసే కాడికి వాళ్ళని పంపించి ఓట్లేసే యంత్రాలుగా మనం మారుతూ ఉన్నాం కాబట్టి మనకి అన్యాయం జరుగుతుందనేటటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించినందుకు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మన పోరాటం ఈ యొక్క చట్టాల కోసం వీటి కోసం కాదు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్ళలో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దకపోవడానికి రాజకీయ నాయకులే వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ కాలేజీలు ఉన్నందుకే తీరుస్తలేరా? అదొక పాయింట్. ప్రశ్నిస్తారనేది ఉంటుంది కాబట్టి అందుకు తీర్చిదిద్దుతలేరా? ఏంది 2 పాయింట్లలో? అంటే ముఖ్యంగా ఇవాళ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేదానికి పోయిందంటే కారణం విద్య. మరి అలాంటి విద్య ఈ బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైనటువంటి విద్య అందితే ఖచ్చితంగా ఒక తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, ఒక ఒట్టజానే లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంటికొక తీన్మార్ మల్లన్నలు తయారవుతారనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఇవాళ విద్యా వ్యవస్థలో ఈ ఏదైతే 21 ఆర్టికల్ ద్వారా మరి నిర్బంధ విద్య 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు మరి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి విద్యను కూడా మరి ఈ వర్గాలు అమలు చేయకపోవడానికి కారణం మరి ఈ జాతులు చైతన్యం అయితే మరి వీళ్ళు ఇలా అధికారానికి దూరం అవుతారు అనేటటువంటి దుర్మార్గ కుట్రలతోనే మరి ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తారు అనేటటువంటిది వాస్తవం. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో అద్భుతమైన స్కూల్ నిర్మాణం జరిగింది. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అడ్మిషన్లు నోపడని పెట్టేశారు, అడ్మిషన్ లేవని. తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు రావాలి అట్లా అంటున్నా? అంటే ఇవాళ తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోనే, తన కొడుకు అకాల మరణం చెందడంతో తన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ఇంత సక్సెస్ అవుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలు మరి వాళ్ళని చట్టం చేసే కాడికి పంపిస్తే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు కావట్లేదు అనే దాని మీద మరి మీరే ఆలోచన చేయాలి. తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ మమకారం మరి ఆ ప్రభుత్వ పాఠశాలల మీద ఎందుకు ఉండట్లేదు అంటే ఆ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు మరి ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే మరి అన్ని స్కూళ్ళ నుంచి నాణ్యమైనటువంటి విద్య దొరికి మరి వాళ్ళు రేపు చైతన్యవంతులై మళ్ళీ ఆయన పీటల కిందికి నీళ్ళు వస్తాయనేటటువంటి భయంతో అక్కడో ఇక్కడో అరాకొరా అంటే ఓన్లీ ఆయన కొడుకు పేరు మీద పెట్టినటువంటి ఫౌండేషన్తో పెట్టినటువంటి స్కూళ్ళలోనేమో మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది. మరి ప్రభుత్వానికి ఈ పేద వర్గాలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా వస్తున్నటువంటి పైసలు తీసుకుపోయి ఖర్చు చేసే కాడ మాత్రం టీచర్ ఉంటే అటెండర్ ఉండడు, అటెండర్ ఉంటే టీచర్ ఉండడు, ఉంటే నీళ్ళు తాగటానికి మంచినీళ్ళు ఉండవు, టాయిలెట్ పోతానికి టాయిలెట్స్ ఉండవు. అంటే ఏంది అంటే ఈ రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే ఈ పేద మధ్యతరగతి వర్గాలు మరి గొప్ప చదువుకొని ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తే మరి 3-4% లేనటువంటి మనం పరిపాలనకు దూరం అవుతాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే కావాలని నిర్లక్ష్యం చేస్తారు అనేది వాస్తవం. మేమేమంటున్నాం అంటే ఉన్న స్కూళ్ళల్లో టీచర్లను ఇవ్వండి, ఉన్న స్కూళ్ళల్లో పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్లు ఇవ్వండి, ఉన్న స్కూళ్ళల్లో చదువుకునేటటువంటి వాళ్ళకు బుక్స్ ఇవ్వండి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఉన్న స్కూల్ అనేది మంచి టీచర్లు అంటే నాణ్యమైన చదువు వస్తుంది. మాకు ఏసీలో ఇంకేదో ఇప్పటివరకు చదువుకున్న వాళ్ళందరూ ఏసీలలో చదువుకునే వాళ్ళ దోపిడీ కోసం ఇవాళ కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి దోపిడీ చేయడానికి ఇంటిగ్రేట్ ఒక ఆయనేమో KG to PG ఇస్తానే 10 ఏళ్ళు ఉండు, KG to PG అన్నాడు, రిక్షా తోలేటని బాబు నా మనోడు ఒకే స్కూల్లో చదవాలన్నాడు. ఇవాళ వాళ్ళ కొడుకులు పోయి బిడ్డ కొడుకులు పోయి అమెరికాలో ఉంటాడు, కొడుకులు పోయి లండన్లో ఉంటారు. మా వాళ్ళు మాత్రం ఇంకా గ్రామీణ ప్రాంతంలో పాఠశాలల్లో టీచర్ లేక అటెండర్ లేక అరకొర వసతులతోనే చాలిచాలని చదువులతోనే గడుపుతూ ఉన్నారు వాళ్ళ జీవితాలు. ఇవన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలు తప్ప మమ్మల్ని ఉద్ధరించేటటువంటి పార్టీలు కావు, మమ్మల్ని ఉద్ధరించేటటువంటి పాలకులు కాదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ రాబోతుంది, ఈ ఆర్టీ మీద ఎట్లా పోరాడబోతున్నారు? బరాబర్ చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలు ఇవాళ 80-90% ఉన్నటువంటి మాకు దక్కాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ని ఈ పాలకులు ఏదైతే 3-4% లేనటువంటి పాలకులని మచ్చిక చేసుకొని వాళ్ళకి ఇవాళ లంచాలు ముట్ట చెప్పి ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కాకుండా చూస్తూ ఉన్నారో మేము బరాబర్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ పాఠశాలల్ని ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా రాజ్యాధికార పార్టీ ఇవాళ సీరియస్గా నిర్ణయం తీసుకుంది. ఈ వేదిక ద్వారానే రాష్ట్రం అంతా పిలుపునిచ్చడం. ఎక్కడైనా ఉన్నటువంటి మా పిల్లల తల్లిదండ్రులు మనకు రావాల్సినటువంటి నాణ్యమైన విద్య అందాలి, ప్రతి స్కూల్లో 25% ఎడ్యుకేషన్ ఫ్రీగా రావాలి అర్హత కలిగినటువంటి వాళ్లకు. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ యొక్క పాఠశాలల మీద
మేము భౌతికంగానైనా ఇంకే రకంగానైనా పోరాటం చేయడానికి స్కూల్ అన్ని కాలేజ్ యజమాన్యాలు అన్ని మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఏం చేయగలుగుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే? ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడెక్కడ కూడా పోరాటం చేసినటువంటి ఈ వర్గాలు ఎక్కడ అధికారంలో లేరు. అయినప్పటికీ కూడా కేంద్రం మెడలు ఉంచినాం, రాష్ట్రం మెడలు ఉంచినాం. తెలంగాణ రాష్ట్రం చిరకాల కోరిక, ప్రజల యొక్క కోరిక సాధించుకున్నాం. ఇది కూడా గతకంటే పెద్ద విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ యాజమాన్యాలైన వాళ్ళ మండల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ స్కూల్ అయినప్పటికీ కూడా మా ప్రజల్లో చైతన్యంతో ప్రజల తిరుగుబాటు వస్తే బరాబర్ తల వంచక తప్పదు అని ఈ మీడియా ద్వారా ఈ సమాజానికి, ఆ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి ఈ పాలక ప్రతిపక్ష పార్టీలకు కూడా సవాల్ చేస్తాను. ఇప్పటికే మీరు స్వచ్ఛందంగా ఆర్టీఐ యాక్ట్ని అమలు చేసుకోండి, లేకపోతే మేము గుంజుకొని మాకున్న చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేయించుకొని ఆ స్కూళ్ళలో విద్యను గుంజుకోవడానికి వెనకాడం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా సమాజం తెలియజేస్తున్నాం.